టు టీవీ, నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం. గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు. అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వ్యక్తులే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్ర. పూనాదిగాని కాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన రాఘోలు రాములు. కరీంనగర్ పట్టణంలో టీవీ ఆధ్వర్యంలో ప్రజాస్పందన. శ్రీ మ్యాధరి భాగ్యారెడ్డి వర్మ 137వ జయంతిని ఘనంగా నిర్వహిద్దామన్న మాల సంఘాల నాయకులు. వెంకటాపురం గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపురం గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డొనాల్డ్ జన్మదినం, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మల్లారెడ్డి ఆసుపత్రి, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్య పరీక్షలతో పాటు పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేశారు. మానవత్వం, సేవ అనే సంకల్పంతో రెడ్ క్రాస్ అసోసియేషన్ ముందుకు సాగుతుందని గత 2 నెలలుగా పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించామని తెలిపారు. గతంలో కేవలం రక్తదాన శిబిరాలు మాత్రం ఉండేవని, కానీ రెడ్ క్రాస్ అసోసియేషన్ సేవలను పునరుద్ధరిస్తూ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెదక్ శాఖ చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి డీజీ శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమి యాదగిరి, దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డొనాల్డ్ హెన్రీ అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు, ప్రపంచ వ్యవస్థాపకులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ వెంకటాపూర్ 6లో మెగా హెల్త్ క్యాంప్ జరపడం జరుగుతుంది. అన్ని ఉచిత సేవలు అందించబడతాయి మా రెడ్ క్రాస్ సంస్థ తరఫున మరియు మల్లారెడ్డి హాస్పిటల్ వారి తరఫున. ఏమైనా సర్జరీలు ఉంటే కూడా వాళ్ళు తీసుకుపోయి సర్జరీలు చేస్తున్నారు. అన్నీ ఉచితంగానే జరుగుతాయి. మెడిసిన్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ గ్రామాన రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏంటి అనేది ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులో వస్తూ ₹1 వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఉచితంగా సేవ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నడిపిస్తున్నాం. ఇందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డొనాల్డ్ గారి బర్త్డే సందర్భంగా మేము వెంకటాపూర్ గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపును ఇక్కడ నిర్వహిస్తున్నాము. మానవత్వంతో సేవలు అందించాలని మా రెడ్ క్రాస్ ముఖ్య ఉద్దేశము. ఈ సంవత్సరం కూడా ఆన్ ద సైడ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా హెన్రీ డొనాల్డ్ గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము. ఒక మానవాళికి ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంస్థ ఉద్భవించింది. దానికి మేము ప్రతి సంవత్సరం మెదక్ జిల్లా మా అధ్యక్షులు కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు దానకిషోర్ గారు, దేశ అధ్యక్షులు ముర్ము గారు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మేము ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు రక్తదాన శిబిరములను మాత్రమే మేము చేపట్టేవాళ్ళం. ఈరోజు మానవాళికి ఏది బాగు అనిపిస్తే ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా మేము ఘనంగా హెన్రీ డొనాల్డ్ గారికి ఒక సదుద్దేశంతో నెలకొల్పబడిన రెడ్ క్రాస్
వ్యవస్థాపకులు గారిగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ అధ్యక్షుడైనటువంటి హెన్రీ డొనాల్డ్ గారి జన్మదినాన్ని మరి ఆర్ వెంకటాపురం గ్రామంలో నివాళులు అర్పించి మరి వారికి నివాళుల గుర్తుగా ఈరోజు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజుల్లో యుద్ధాలు జరిగితేనేమి ఎక్కడైనా కానీ రక్తం అవసరం ఉన్నప్పుడు రక్తదానం కావాలనే ఆలోచనలో డొనాల్డ్ గారు మరి రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా ప్రతిసారి ప్రతి దగ్గర ఎక్కడైనా కానీ రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది. మరి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలనే ఆలోచనతోటి మరి కలెక్టర్ గారి ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారి ఆలోచనతోటి మేము ఇక్కడ ఈ 5-6 మండలాలల్లో విరివిగా రక్తదాన శిబిరాలను మరియు వైద్య శిబిరాలను నిర్వహించి పేద ప్రజలకు వైద్యాన్ని ముంగిటికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో మరి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మరి వారికి మందులను కూడా ఉచితంగా అందజేసి పెద్ద ఏవైనా జబ్బులుంటే హైదరాబాద్ మల్లారెడ్డి హాస్పిటల్కు మరియు అలాగే మిగతా హాస్పిటల్లకు కూడా తీసుకెళ్ళి మరి వారికి వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా మరి పేదలకు ఒక రకమైన సేవలు అందిస్తే మరి వారందరికీ కూడా విలేజ్లలో వారిని ఎవరిని పట్టించుకోరు కాబట్టి మరి అంతా వారి ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనలో మరి రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది. కాబట్టి వారికి కూడా మేమందరం కూడా కలెక్టర్ గారికి మరి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గవర్నర్ గారికి కూడా మేమందరం కూడా అభినందనలు కృతజ్ఞతలు. ఇమాంపేట గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 10 సంవత్సరాల తర్వాత కలుసుకున్న గురుకుల పాఠశాల విద్యార్థులు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకేడు మండల పరిధిలోని పాలకేడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్న 1997-1998 సంవత్సరానికి గాని పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. 27 సంవత్సరాల తర్వాత పాఠశాల పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆనాటి తీపి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులు అంతా కలిసి ఘనంగా సన్మానించారు. ఆనాటి ఉపాధ్యాయులు ఎంవైఎన్ చార్యులు, జగన్నాథం, సత్తయ్య, పిడతల వెంకటేశ్వర్లు, సుధాకర్, బోధనేతర సిబ్బంది విజయ నిర్మల, రాములు, విజయలక్ష్మిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆటపాటలతో చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు. 96-97 బ్యాచ్ 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరికీ, తర్వాత ప్రియాతి ప్రేమైన అప్పటి విద్యార్థులు, ఇప్పటి దేశ గమనానికి రోధక చక్రాలు, మీరు ఇప్పుడు దేశాన్ని నడిపించేటువంటి చక్రాలు మీరందరూ. ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు. శ్రమజీవులు, రైతుల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, హోమ్ మేకర్స్ నుంచి, తర్వాత జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, ఎవరెవరు ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున మమ్మల్ని పిలిచేందుకు కృతజ్ఞతలు. తర్వాత పాలక విధానంగానే ఒక ఎమోషనల్ థింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే హార్ట్లో హార్ట్ బీట్ రేట్ పెరుగుద్ది, ఆ ఎమోషనల్ థింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ప్లేస్ ఇక్కడ ఇది నాకు. ఫస్ట్ 12th June 1995లో ఒక ఫ్రెండ్ని తీసుకొని ఆ స్కూటర్లో వెనక కూర్చొని ఇక్కడ వచ్చి జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవన్నీ కూడా జీవితంలో పాఠాలుగా మలుచుకుంటూ ప్రస్థానం కొనసాగిస్తూనే వెళ్ళాం. మీ అందరితో అనుబంధం చాలా గొప్పది. దాదాపుగా నేను అందరినీ కూడా పేరు పెట్టి గుర్తుపెడతాను. ఎవరెవరు అక్కడ ఇప్పుడు లక్ష్మీ సౌజన్య కూడా వాళ్ళ ఫాదర్ ఇక్కడ ప్రైవేట్ టీచర్ ఉండే, లేట్గా జాయిన్ అయింది, అమ్మాయి కూడా. తర్వాత దాదాపుగా అందరు గుర్తున్నారు నాకు. సైదులు ఏమంటాడు, నేను అంటే ఎవరితో సంబంధం లేకుండా కామ్గా పెట్టిన సైదులు కూడా గుర్తున్నాను నాకు అందరూ గుర్తున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరు గుర్తున్నారు, ప్రతి ఒక్కరి పేరుతో సహా గుర్తున్నారు. రాము ముజుగులు చేసేటువంటి చిన్న చిన్న అల్లరి పనులతో సహా ప్రతి ఒక్కటి గుర్తున్నాయి. చేయాలి, అల్లరి చేయాలి. ఏ ఏజ్లో చేయాల్సిన పనులు ఆ ఏజ్లో మీరు అల్లరి చేయాలి, మేము దండించాలి, మంచి నేర్పాలి, అన్నీ కూడా ఉన్నాయి. సో
మీరు అభివృద్ధి చెందటమే కాకుండా మీ పిల్లల్ని కూడా మంచి భవిష్యత్తుకి మార్గదర్శకులు చేస్తే ఇప్పుడు సైదమ్మ కానీ అటు చూస్తే నాగరాజు కానీ తర్వాత ఇక్కడ సజ్జాపురం వాళ్ళు మీరందరూ కూడా మీ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకున్నారు. తర్వాత సైదమ్మ నాగరాజు లాంటి వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళ పిల్లల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. ఒక మంచి వాతావరణం, ఒక మంచి ఏమంటారు దాన్ని, ఒక మంచి ఒక గోల్ పెట్టుకొని మీరు అవన్నీ కూడా అచీవ్ చేయగలుగుతున్నారు. చాలా చాలా సంతోషం. పిల్లలు ఎవరైనా చదువుకుంటే భవిష్యత్తులో అభివృద్ధి చెందితే ఫస్ట్ గర్వపడేది తల్లిదండ్రులు, ఆ తర్వాత గర్వపడేది ఉపాధ్యాయులు, ఆ తర్వాత గర్వపడేది ఆ ఊరు వాళ్ళు. మా ఊరు అబ్బాయి పలానా దగ్గర సీఏ చేస్తుంది, మా పలానా అమ్మాయి ఇక్కడ, మా ఊరు అబ్బాయి పలానా అబ్బాయి కానిస్టేబుల్ చేస్తుంది, మా పలానా అబ్బాయి ఇంజనీర్ చదువుతుంది, పలానా అబ్బాయి పాలిటిక్స్ లో ఉన్నాడు, ఇట్లా రకరకాల పలానా సైంటిస్ట్ ఉన్నాడు. ఈ రకరకాలుగా గర్వపడేది ఈ ముగ్గురే, అంటే తల్లిదండ్రులు, గురువులు, గ్రామం. అది మరి తర్వాత ఏదన్నా చెడిపోయినా కూడా గుర్తు చేసేది వీళ్ళే. ఎవరు కొడుకు నువ్వు, నీ ఎవరా అనేది, అదే చదువు చెప్పినవాడు ఎవడు ముందు, ఆ రకంగా వస్తుంది. అంటే మంచి పేరైనా చెడ్డ పేరైనా మనం ఏది చేసినా కూడా అది మనకే వస్తుంది. సో అవన్నీ పక్కకు పెడితే చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది, అంటే పాలకీడుకొని. అందుకనే నేను వాళ్ళు పిలవగానే నేను రాకుండా ఉండలేను. ప్రతి ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్, ప్రతి గ్యాదరింగ్ కి నేను అటెండ్ అవుతూనే వచ్చిన. తర్వాత కఠినమైన క్రమశిక్షణ, తర్వాత సీరియస్నెస్ తప్పదు. ఆ మాత్రం నటించకపోతే మీరు వృద్ధులకు వచ్చే వాళ్ళు కూడా కాదు. తల్లిదండ్రులకు మీరు కూడా తల్లిదండ్రులు మీ పిల్లల్ని కూడా దండిస్తారు. దండించారు అంటే మీకు మీ పిల్లల మీద కోపం ఉంటుందా? ఉండదు. అది అభిమానంతో వచ్చేటువంటి, ఆవేదనతో వచ్చేటువంటి ఆవేదన మాత్రమే, కానీ కోపం కాదు. దీనికి మొన్న ఆలగడపలో ఒక ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ అయింది. అదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ జీవన్ కుమార్ అనేవాడు ఉండేవాడు. ఆ జీవన్ కుమార్ ఇప్పుడు కానిస్టేబుల్గా చేస్తున్నాడు. జీవన్ కుమార్ ఏం చెప్పినంటే మీటింగ్ ఇట్లా చెప్తుంది, నేను 10th క్లాస్ వరకు ఈ స్కూల్ నుంచి ఎప్పుడు పోతానా, ఈ సుధాకర్ సార్ బారి నుంచి నేను ఎప్పుడు తప్పించుకుంటానా అని ఆలోచించేవాడిని అని అన్నాడు. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు సుధాకర్ సార్ ఎన్నన్నా కనపడతాడా, 2 తన్నకపోతానా, దాకరికి బండి గుద్ది గొడవ పెట్టుకొని 2 గుద్దులు గుద్దైనా పోదును అని అనుకున్నా. కానీ సార్ నిజం చెప్తున్నా, నేను ఎప్పుడైతే డిగ్రీ బయటకు వచ్చినా నాకు జీవితం అర్థమైంది. అప్పుడు మీ విలువ అర్థమైంది. మీరు చెప్పిన మాటలు కానీ మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా అప్పుడు నేను గుర్తు తెచ్చుకున్నా అని చెప్పిన, అది నాలో మార్పు తీసుకొచ్చింది అని చెప్పిన. సో అలాంటి, అంటే ఇప్పుడే కాదు, మీరే కాదు, మీ తర్వాత పనిచేసిన ఫస్ట్ అపాయింట్మెంట్ ప్లేస్ మీరు అందరు గుర్తుంటారని కాదు. నేను తర్వాత ఆలగడపలో పనిచేసిన, ఆలగడపలో కూడా దాదాపుగా 90% మంది నాకు గుర్తుంటారు. దాదాపుగా మిమ్మల్ని అందరినీ కూడా ఇంటి పేరుతో సహా పిలిచేవాడినేమో చాలా మందిని కూడా. సో అట్లా ఉండేది. సో ఏదేమైనా కూడా మంచిగా అనిపించేది. తర్వాత పక్కన 8th క్లాస్, మీకు తెలిసే తెలియదు, లంచ్ చేయగానే నేను 8th క్లాస్ 9th క్లాసు బుక్స్ తీసి చదివేది మీకు చెప్పడం కోసం. ఆ రోజు పాఠం చెప్పడం కోసం ఒకసారి చూసుకునేది. భిక్ష సార్ అటు పక్క పడుకునేది, ఇటు పక్క నేను కూర్చొని పీట్ సార్ ఇటు పక్క పడుకునేది. నేను ఆ మధ్యలో బెంచ్ మీద కూర్చొని, లేదా ఒక వైపున కాస్త 2 పుస్తకాలు తల కింద పెట్టుకొని నేను కూడా పడుకొని ఆ బుక్ చదువుకునేవాడిని. తర్వాత రాగానే పక్కన స్టాఫ్ రూమ్ గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా గూటూరి చారిటబుల్ ట్రస్ట్ నడపబడుతున్న అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఆవరణలో గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ప్రకాష్ మరియు రాణి రుద్రమాదేవి ఆధ్వర్యంలో ఎండాకాలం సందర్భంగా ప్రజలకి, వాహనదారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీవి రమణ, బాలమ్మ మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు, శ్రవణ దివ్యాంగులు పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి పూజా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు.
రాజపేట మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్యుల ఇలవెల్పు కుల దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారి చిత్రపటం ముందు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ పూర్ణ కుంభంతో వేద మంత్రాలతో స్వాగతం పలకగా ప్రత్యేక పూజలు చేసిన బిర్లా ఐలయ్య పూలమాల శాలువాలతో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య దాతృత్వంతో ఆలయానికి వేసిన రంగులను ఆయన పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యులతో తనకు చిన్నప్పటి నుండి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, తన గెలుపులో మెజారిటీలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. క్రమశిక్షణ, వర్తక వ్యాపారం, ఇతరులతో నడుచుకునే విధానం, ఓపిక పలు అంశాలలో ఆర్యవైశ్యుల ద్వారా నేర్చుకోవాలని పేర్కొన్నారు. వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అధ్యక్షులు మరియు ముఖ్య కార్యవర్గం, ప్రాజెక్టు చైర్మన్, కో చైర్మన్లందరికీ మరియు ఆర్యవైశ్య పెద్దలందరికీ, ట్రస్ట్ పెద్దలకు, ట్రస్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా, ఆర్యవైశ్య పెద్దలకు, మన ముఖ్యంగా బోయిన్పల్లి ఫౌండర్ మెంబర్స్తో సహా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్యవైశ్య సంఘంలో ఈ వాసవి మాతాకి ఈరోజు మన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి సంఘ సభ్యులు మరియు మహిళలు చాలామంది పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఈరోజు అమ్మవారి జయంతి కావున ఈరోజు మన ఆర్యవైశ్య సంఘ మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని మన ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి తరపున భారీ ఎత్తుగా చేసినందుకు చాలా సంతోషం. ఇది మన ఆర్యవైశ్య సంఘం 1990 చేంజ్ నుంచి స్టార్ట్ అయి ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మరి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకొరకంటే మామూలుగా మైకుల ద్వారా చెప్పేది కాకుండా ఈరోజు అమ్మవారి జయంతి పురస్కరించుకొని అమ్మవారే మైక్ల ముందు ఎలాగ చెప్తారో రియల్గా లైఫ్లో కూడా అలాగే వాళ్ళకు మనసు ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకొరకంటే ఈరోజు ఆర్యవైశ్యులు సమాజంలో ఎంతో దిగువన ఉన్నారు. అలాంటి వారిని కంపల్సరీ ఏ రాజకీయ పార్టీ కానీ ఎంకరేజ్మెంట్ చేయడం లేదు. ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం అంటే మనమందరం అన్నదమ్ముళ్ళలాగా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మనమే ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలో మన వాళ్ళు ఉన్నా కానీ వాళ్లకు ముందుకు చేర్పించడానికి ఎంత ముందుకు స్టెప్. ఓం సభాయ నమః. సభాధ్యక్షులు మన బాలేశమన్న గారు, బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్ముడు రాజు, తమ్ముడు రామచంద్ర గారు, మిగతా ఇక్కడ వచ్చినటువంటి పెద్దల అశోక్ గారు, అందరికీ నమస్సుమాంజలు. ముఖ్యంగా బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం ఒక ఐకమత్యంతో ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ వైశ్యులు అంటేనే బాగా చిన్న చూపు ఉంది. మనలో ఐకమత్యం లేకపోతే మనం ఇంకా దానికంటే ఇంకా మన చిన్న కులాల కంటే కూడా తక్కువైపోతాం. కాబట్టి ఎక్కడున్న ఐకమత్యం ముఖ్యం. ఐకమత్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మా అందరికీ కూడా ఆర్యవైశ్య ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్న నాకు కూడా ఇంకా మిగతా మా అధ్యక్షులు సాంఘి గారికి కానీ ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఐకమత్యమే బలం. కాబట్టి ఆర్యవైశ్య సంఘం సభ్యులు మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లకు, తర్వాత వేరే అదర్ కులాల లీడర్ల దగ్గర కాకుండా మనకు ఆర్యవైశ్య మహాసభ ఉన్నది, ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ఉన్నది, ఎన్నో సంఘాలు మన యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి వాసవి క్లబ్స్ ఎన్నో దాన ధర్మాలు అన్నీ చేసేట్లా మనమే ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 68 వైశ్య సత్రాలు ఉన్నాయి. మనం కొన్ని తవలలు అవకతవకలు జరిగేది వాస్తవమే, కానీ అవకతవకలు జరిగితే మనం కూర్చొని మాట్లాడుకొని మనం పరిశీలించుకోవాలి. కానీ ప్రతిదానికి మనం చీటికి మాటికి వేరే వాళ్ళ కౌన్సిలర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి పోతే వాళ్ళు కూడా నవ్వుకుంటారు. మన సంఘంలో ఇప్పటి వరకు మనం గతంలో మనది స్వాతంత్రం వచ్చిన తర్వాత 28 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు మన వాళ్ళు 1 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరే. లాస్ట్ టైం బీజేపీలో కూడా 3 ఎంపీ సీట్లు ఇస్తారు ఢిల్లీ. ఎందుకంటే ఏదైతే పైసలు అవసరం ఉన్నప్పుడే వైశ్యాస్ గుర్తొస్తారు. అదే మొత్తం ఇండియాలో 63 మంది ఎంపీలు ఉన్నారు మన వైశ్యాస్, అగర్వాల్స్ అందరు కలిసి. కాబట్టి మనం ఏంటంటే మన తెలంగాణలో ముఖ్యంగా
యూనిటీ లేదు. ఇప్పుడు ఆంధ్రాలో మనకు తెలంగాణ సపరేట్ అయినాక మనకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైశ్యాస్కు ఎప్పుడైనా మంత్రి మన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు మంత్రి కానీ తెలంగాణలో లేరు. అది మన దురదృష్టం. మీరు దాని మీద ఫోకస్ చేసి మన వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి. సంఘం అంటే ఏదో ఉన్నోళ్ళందరం కూర్చొని చేసుకునే సంఘం కాదు. మీరు ఎవరైతే మన దాంట్లో పేద వయసులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించి మన దాంట్లో తీసుకొచ్చి మనం కలుపుకున్నప్పుడే ఒక సంఘానికి సార్థకత ఉంటుంది. కాబట్టి మీరు అందరు దయచేసి గమనించాలి. ఎందుకంటే మన వైశ్య సంఘం పెద్దలు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి. కానీ మీరు అనవసరంగా చిలికి కాని వాళ్ళని గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి నేను మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. గోదావరికని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ చెబుత్రా చేపట్టారు. అర్ధరాత్రి జులాయిగా తిరుగుతున్న వారే లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, పెద్దపల్లి జిల్లా గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ ఆదేశాల మేరకు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ చెబుత్రాను నిర్వహించారు. పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి బైక్పై పెట్రోలింగ్ చేస్తూ రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో తిరుగుతున్న యువకులను, అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని 60 మంది యువకులను 29 బైకులు, 1 కారు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. పట్టుబడిన వారిపై ఈ కేసు పెట్టి నమోదు చేసి కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో మరల పట్టుబడినచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ అకారణంగా ఎలాంటి పని లేకుండా అవసరమైతే తప్ప అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు కూడా వీధుల్లో తిరగరాదని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ గుంపులుగా కనపడితే వారిని అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి రాత్రి వేళల్లో అకారణంగా బయటకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. యువత ఎలాంటి చెడు మార్గాలకు వెళ్లకుండా తమ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి రాత్రిపూట బయట తిరుగుతూ ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. బీబీనగర్ బూనాదిఖాని కాల్వ పనులు త్వరితగతిన ప్రారంభించడానికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే. బీబీనగర్ మండలం మక్తా అనంతరం ఎర్రకుంట వద్ద బూనాదిఖాని కాల్వ పనులు త్వరితగతిన ప్రారంభించడానికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మరియు రైతులతో, నాయకులతో కాలువ వెంబడి తిరిగి పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బూనాదిఖాని కాల్వ పనులను పరిశీలించి 269 కోట్ల రూపాయల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. అనంతరం కాలువ పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ జగన్నాథరావు తదితర వారికి రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. మరి ఈరోజు బునియాదిగాని కాల్వ త్వరగతిన స్టార్ట్ చేయడానికి అందరికి తెలుసు, శాంక్షన్ అయిన నిధులు 269 కోట్లు బునియాదిగాని కాలువకే, పిలాపల్లి ధర్మాడి కాలువలకు ఇంకో 220 కోట్లు, దాదాపు 500 కోట్లు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సమ్మతితో శాంక్షన్ చేయడం జరిగింది. సరే, శాంక్షన్ అయినాక 1 సంవత్సరం ఎలక్షన్ శాంక్షన్ అయిపోగానే మరి టెండర్లు పిలిచే కార్యక్రమం ఇవన్నీ కూడా ఉండే. టెండర్లు అయిపోయి 2-3 నెలలు అయింది.
ఇప్పుడు పని స్టార్ట్ చేయాలి, 2వ సంవత్సరంలో ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే 3వ సంవత్సరానికి పోతుంది, మళ్ళీ 2 పంటలు మొదలవుతాయి. సో త్వరగతిన ఉన్న సమయాన్ని వాడుకోవాలి, లేట్ చేయొద్దు అని చెప్పి ఈరోజు ఎస్సీ గారు, ఈఈ గారు, ఆర్డీఓ గారు, మరి అందరం కూడా అధికారులు, డిప్యూటీ ఏఈలము సంబంధించి ప్రాంత రైతులు కింది పక్క రైతాంగం ఎవరికైతే నీళ్లు రాకుండా ప్రతి పంటకు నీళ్ళ కోసం బాధపడుతూ ఈడదాకా వచ్చి ప్రతి పంటకు తిరిగిపోతూ ఉంటారు. అందరూ కూడా కలిసి వచ్చారు. అందరికి నమస్కరిస్తూ సరే ఈ కాలువ మీద క్షేత్రస్థాయిలో మనం అందరం చూద్దాం. ఎందుకంటే ఈడ కాంట్రాక్టర్ అడగగానే ఈడ సరే. పాలకీడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం ఇమాంపేట గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 10 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు గురుకుల స్కూల్ మహిళలు. వారి ఉపాధ్యాయులు చదువు చెప్పటం వలన ఉన్నత స్థాయిలో ఉన్నామని వారిని సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఇలా మమ్మల్ని గుర్తుంచుకొని మీరు చూపించిన ప్రేమ, అనురాగాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఆ రోజుల్లో మీరు చేసిన అల్లరి ఇప్పటికీ మాకు గుర్తొస్తుంది అన్నారు. ఉన్నత స్థాయిలో చేరుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం నృత్యాలతోటి ఎంతో సంతోషంగా గడిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి గురించి వివరించారు. ఆర్థికంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని వివరిస్తే దొంగ అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు రాపోలు రాములు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ఉద్యోగుల జీతాల పెంపు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని, అందరం సర్దుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని వివరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి చేత కాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కాదని మాట్లాడడం దురదృష్టకరమని, మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టింది కేసీఆర్ కాదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందిస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహాం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో TR9 టీవీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్పై ప్రజాస్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. కరీంనగర్ పట్టణంలో TR9 టీవీ ఆధ్వర్యంలో ప్రజాస్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పహల్గాంలో విహారయాత్రకు వెళ్లినటువంటి హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ధీటుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ ప్రవేశపెట్టి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను పేల్చివేయడం జరిగింది. దీని గురించి కరీంనగర్ పట్టణంలో ప్రజలు వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలను వెళ్ళగొట్టాలని, పాకిస్తాన్లో ఉగ్రవాదులను లేకుండా చేయాలని ప్రజలు కోరుకున్నారు. భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందన్నారు. అలాగని ఇలాంటి ఉగ్ర చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. మే 22 నాడు శ్రీ మ్యాథరి భాగ్యారెడ్డి వర్మ 137వ జయంతిని ఘనంగా నిర్వహించాలని మాల సంఘాల జేఏసీ కోరింది. మే 22 నాడు శ్రీ మ్యాథరి భాగ్యారెడ్డి వర్మ 137వ జయంతిని మాతా శిశు చౌరస్తాలో ప్రభుత్వ పరంగా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించాలని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పురపాలక సంఘం కమిషనర్ చౌహత్ బాజ్పాయ్, సోషల్ వెల్ఫేర్ DDP పవన్ కుమార్ కు 137వ మ్యాథరి భాగ్యారెడ్డి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించాలని ప్రజా ప్రతినిధులను, అధికారులు కలిసి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల సంఘాల జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం, జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, మాల సంఘ నాయకులు దండి రవీందర్, మద్దెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.